నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. రైతుల్ని పచ్చిగా మోసం చేస్తుంది. మరి ఇప్పుడైతే 10,000 తర్వాత అయితే 15,000 అని ఎలక్షన్లో హామీలు ఇచ్చి ఇప్పుడు మరి వానాకాలం రైతు బంధుని ఎగ్గొట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి అంతేకాకుండా మరి పంట బీమా అని చెప్పారు, మరి పంట బీమా ముచ్చటనే లేదు. మరి అదేవిధంగా రైతు బోనస్ అని చెప్పారు, అది బోగస్ అయింది. మరి అదే కాకుండా మరి రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు, సగం మందికే చేసి ఈ యొక్క రైతులను పచ్చిగా మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మరి ముఖ్యంగా మన చర్చలలో తీసుకుంటే మన ఎమ్మెల్యే గారు జనంపల్లి అంబురెడ్డి గారు మరి అసెంబ్లీలో కానీ ఏమని మాట్లాడుతున్నారంటే మరి ఇక్కడ పొల్యూషన్ ఉంది, మరి ఫ్యాక్టరీలను అంటిపెడతా ఉన్నారు అని అంటున్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు సైన్స్ ఫేర్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర కేబినెట్ అంతా కూడా వస్తూ ఉంది. మరి వాళ్ళందరినీ తీసుకుపోయి మరి ఈ రైతుల యొక్క సమస్యలు విన్నవిస్తే అట్లాంటి పెద్ద పెద్ద పనులు చేసే అవకాశం ఉండదని ఈ సందర్భంగా మరి వారిని కోరుతూ, అదేవిధంగా ఈ పాలిటిక్స్ 1 yearలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. మరి హైదరాబాద్ పేరుతో అదేవిధంగా సినిమా హీరోలను అరెస్ట్ చేస్తూ మరి ఈ 6 గ్యారంటీలని డైవర్షన్ చేయడానికి కంకణం కట్టుకొని అదేవిధంగా ముందుకు పోతా ఉన్నది. ఈ ఒక సామెత ఉంది, మన గతంలో సాయి చంద్ర గారు పాటవాడు, ఎద్దేడ్చిన వ్యవసాయము రైతేడ్చిన రాజ్యము ఉండదు బాగుండదు అనే ఒక సామెత ఒకటి ఉన్నది అన్నట్టు. మరి ఈ యొక్క ప్రభుత్వము మరి రైతులు కష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా మరి వానాకాలం యొక్క రైతు బంధుని ఎగ్గొట్టిర్రు. మరి ఉన్న కేబినెట్ లో కౌలు రైతులకు సంబంధించిన ముచ్చటనే లేదు. మరి ఏ విధంగా చూసినా కూడా ఈ ప్రభుత్వం రైతుని మోసం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా కోరుతూ